నమస్కారం. క్రిప్టో అనగానే సిఎక్స్, డిఎక్స్, వాలెట్ ఈ మాటలు విని కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కదా. అయితే ఈరోజు ఈ మూడింటి గురించి, వాటి మధ్య తేడాలేంటో చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. ఒకవేళ క్రిప్టో వరల్డ్లోకి ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నారా? అయితే కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. క్రిప్టోలో మొదటి అడుగు వేయడానికి ఇదొక పర్ఫెక్ట్ గైడ్ అవుతుంది. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ టూల్స్ ఎందుకు అవసరమో చూద్దాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ సిఎక్స్, వాలెట్ ఇంకా డెక్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. లాస్ట్లో ఏది ఎప్పుడు వాడాలి, మన డబ్బుల్ని ఎలా సేఫ్గా ఉంచుకోవాలో కూడా చూద్దాం. సరే, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే డైరెక్ట్గా ఈ టూల్స్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. అసలు క్రిప్టోలో మనకుండే బేసిక్ అవసరాలేంటి? ఇది అర్థమైతేనే ఈ టూల్స్ ఎందుకున్నాయో క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, క్రిప్టోలో మనం మేజర్గా చేసేవి మూడు పనులు. ఒకటి, కాయిన్స్ కొనడం, అమ్మడం లేదా ఒకదానితో ఒకటి మార్చుకోవడం. 2, కొన్న కాయిన్స్ని సేఫ్గా దాచుకోవడం. ఇక 3, మన ఆస్తుల మీద మనకే పూర్తి కంట్రోల్ ఉండడం. బేసిక్గా ఈ 3 అవసరాల కోసమే ఈ సిఎక్స్లు, వాలెట్లు, డిఎక్స్లు వచ్చాయన్నమాట. ఓకే, మన మొదటి స్టెప్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజులు, షార్ట్గా సిఈఎక్స్ అంటారు. దీన్ని క్రిప్టో వరల్డ్కి ఎంట్రీ గేట్ అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం వాడే బ్యాంక్ లాంటిదే, కానీ ఇది క్రిప్టో కోసం. మరి సిఈఎక్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక కంపెనీ రన్ చేసే క్రిప్టో ఎక్స్చేంజ్నే సిఈఎక్స్ అంటాం. బైనాన్స్, కాయిన్బేస్, మన ఇండియాలో అయితే వజీరెక్స్, ఇవన్నీ పాపులర్ సిఈఎక్స్లు. ఇక్కడేం చేస్తాం? అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, కేవైసీ కంప్లీట్ చేస్తాం, డబ్బులు వేసి కాయిన్స్ కొంటాం లేదా అమ్ముతాం, అంతే. దీంట్లో మంచి, చెడు రెండూ ఉన్నాయి. కొత్తగా వచ్చేవారికి చాలా ఈజీగా ఉంటుంది. మన రూపాయలతోనే డైరెక్ట్గా కొనేయొచ్చు. కానీ ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. నాట్ యోర్ కీస్, నాట్ యోర్ క్రిప్టో అని ఒక మాట ఉంటుంది. అంటే ఏంటంటే, కాయిన్స్ మన పేరు మీద ఉన్నా సరే వాటి ఫుల్ కంట్రోల్ ఆ ఎక్స్చేంజ్ దగ్గరే ఉంటుంది. సో అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా ఎక్స్చేంజ్ హ్యాక్ అయినా మన డబ్బులు పోవచ్చు. సరే, సిఈఎక్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. క్రిప్టో వాలెట్. ఇందాక సిఈఎక్స్ని బ్యాంక్ అన్నాం కదా, మరి వాలెట్ని మన సొంత డిజిటల్ లాకర్ అనుకోవచ్చు. ఇక్కడే మన ఆస్తులపై మనకు నిజమైన ఓనర్షిప్ వస్తుంది. చాలామంది ఒక పొరపాటు పడతారు. వాలెట్ అంటే అందులో కాయిన్స్ ఉంటాయని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వాలెట్ స్టోర్ చేసేది కాయిన్స్ని కాదు, ప్రైవేట్ కీస్ని. ఈ కీస్ ఏంటంటే ఆస్తులకి మనమే ఓనర్ అని ప్రూవ్ చేసే ఒక సీక్రెట్ కోడ్ లాంటివి. మెటమాస్క్ లాంటివి సాఫ్ట్వేర్ వాలెట్స్, లెడ్జర్ లాంటివి హార్డ్వేర్ వాలెట్స్, ఇలా చాలా రకాలుంటాయి. సో అసలు పాయింట్ ఏంటంటే, వాలెట్ వాడితే ఆస్తులపై మనకే ఫుల్ ఓనర్షిప్ ఉంటుంది. కరెక్ట్గా వాడితే చాలా సెక్యూర్ కూడా. కానీ దీంతో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుంది. ఆ సీడ్ ఫ్రేజ్ అంటే ఆ సీక్రెట్ కోడ్ గనక పోగొట్టుకున్నామో ఇక అంతే, మన డబ్బులు పర్మనెంట్గా పోయినట్టే, ఎవ్వరూ తిరిగి తీసుకురాలేరు. ఇక మన మూడో స్టెప్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజులు, అదే డెక్స్. ఇది కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్. దీన్ని ఎలా ఊహించుకోవచ్చంటే, మధ్యలో ఎవరూ లేకుండా డైరెక్ట్గా బ్లాక్ చైన్ మీద జరిగే ఒక ఓపెన్ మార్కెట్ లాంటిది. డెక్స్ని ఏ కంపెనీ రన్ చేయదు. ఇది ఒక కోడ్, ఒక ప్రోగ్రామ్ అంతే. ఇది డైరెక్ట్గా బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే, మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా యూజర్లను ఒకరితో ఒకరిని కనెక్ట్ చేస్తుంది. యూనిస్వాప్, పాన్కేక్ స్వాప్, ఇవి కొన్ని ఫేమస్ డెక్స్లు. ఇది వాడటానికి కేవైసీ లాంటివి ఏమీ అవసరం లేదు. మన పర్సనల్ వ్యాలెట్ని కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో డెక్స్ వాడటం వల్ల మనకే పూర్తి కంట్రోల్ ఉంటుంది. కేవైసీ అడగరు. కొత్త కొత్త టోకెన్స్ కూడా ఇక్కడే ముందుగా దొరుకుతాయి. కానీ రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఫేక్ టోకన్స్, రగ్ పుల్స్ అంటే డబ్బులు తీసుకుని పారిపోయే మోసాలు, ఇలాంటివి చాలా ఎక్కువ. గ్యాస్ ఫీజులు కూడా కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయడానికి కస్టమర్ సపోర్ట్ లాంటిది అస్సలుండదు. ఓకే, ఇప్పటిదాకా సిఎక్స్, డిఎక్స్, వాలెట్ ఈ మూడింటి గురించి చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూద్దాం. అసలు ఏ పనికి ఏది వాడాలి అనే దానిపై ఒక క్లారిటీ తెచ్చుకుందాం. మరిప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న, ఎప్పుడు ఏది వాడాలి? ఈ కన్ఫ్యూజన్ని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్విక్ ఐడియా వచ్చేస్తుంది. చూడండి, కంట్రోల్, ఓనర్షిప్ ఈ రెండు వాలెట్, డెక్స్లలో మన చేతుల్లోనే ఉంటాయి. కానీ సిఈఎక్స్లో మాత్రం ఎక్స్చేంజ్ కంట్రోల్లో ఉంటుంది.
కొత్తగా వచ్చేవారికి సిఈఎక్స్ చాలా ఈజీ, కానీ స్కార్స్ జరిగే రిస్క్ మాత్రం డెక్స్లోనే చాలా హై. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం మన డబ్బులతో అంటే ఇండియన్ రూపీస్తో క్రిప్టో కొనాలా అయితే సిఈఎక్స్తో స్టార్ట్ చేయడమే బెస్ట్. కొన్న కాయిన్స్ని లాంగ్ టర్మ్ కోసం సేఫ్గా దాచుకోవాలనుకుంటే వెంటనే వాటిని వాలెట్కి పంపేయాలి. కేవైసీ లాంటివి లేకుండా కాయిన్స్ మార్చుకోవాలన్నా, డీఫైలో ఇన్వెస్ట్ చేయాలన్నా అప్పుడు డెక్స్ వాడాలి. కొత్తగా క్రిప్టోలోకొచ్చేవారికి రికమెండ్ చేసే ప్రాసెస్ ఇదే. స్టెప్ 1, మన రూపాయలని సిఈఎక్స్లోకి పంపాలి. స్టెప్ 2, అక్కడ బిట్కాయిన్ లేదా ఇథీరియం లాంటి ఒక మంచి కాయిన్ కొనాలి. స్టెప్ 3, దాన్ని వెంటనే మన పర్సనల్ వాలెట్కి విత్డ్రా చేసుకోవాలి. స్టెప్ 4, అవసరం అనుకుంటే ఆ వాలెట్ని డెక్స్కి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే అన్నిటికన్నా సేఫ్ పద్ధతి. సరే, ఇదంతా తెలుసుకుంటే సరిపోదు. మన ఆస్తులను మనం కాపాడుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. సో ఇప్పుడు కొన్ని గోల్డెన్ సేఫ్టీ రూల్స్ చూద్దాం. ఈ రూల్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ వాలెట్లోనే ఉండాలి. ట్రేడింగ్ కోసం కొద్దిగా డబ్బుని మాత్రమే సిఈఎక్స్లో ఉంచాలి. డెక్స్ వాడాలి అనుకుంటే ముందు దానిలోని రిస్కుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన రూల్, మీ సీడ్ ఫ్రేజ్ని ఎప్పటికీ ఎవ్వరితోనూ షేర్ చెయ్యకూడదు. ఎప్పటికీ. వీటన్నిటినీ ఒక్కో పదంలో గుర్తుపెట్టుకోవాలంటే సిఈఎక్స్ అంటే కన్వీనియన్స్, అంటే సౌలభ్యం. కొత్తవాళ్లు ఈజీగా క్రిప్టోలోకి రావడానికి ఇదొక గేట్వే. నెక్స్ట్ డెక్స్ అంటే ఫ్రీడమ్, అంటే స్వేచ్ఛ. మధ్యలో ఎవరూ లేకుండా మన కంట్రోల్లో మనం ట్రేడ్ చేసుకునే స్వేచ్ఛ అన్నమాట. ఫైనల్గా అన్నిటికన్నా ముఖ్యంగా వాలెట్ అంటే ఓనర్షిప్, యాజమాన్యం. మన డిజిటల్ ఆస్తులపై మనకే పూర్తి హక్కునిచ్చేది ఇదే. సో చివరిగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మాట, మన క్రిప్టో మన నియంత్రణ, మన బాధ్యత. ఈ క్రిప్టో ప్రపంచంలో మన ఆస్తులు మనవే, వాటి కంట్రోల్ మనదే, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. సో ఎప్పుడూ జాగ్రత్తగా, తెలివిగా ఉండటం చాలా ముఖ్యం.